మరి దేవన్న మనతో ఉన్నారు అన్న. వెల్కమ్ టు G8 న్యూస్. బాగున్నారు అన్న? బాగున్నా. మతోన్మాద వ్యతిరేక ఉద్యమం వరకు దాదాపుగా మీ గొంతు వినిపించుకుంటూనే వచ్చారు. మరి నాస్తికులు ఒక రకంగా అంటారు, హేతువాదులు ఒక రకంగా అంటారు, మరి ఆ కథ కల్పితమని కొంతమంది అంటారు. మిమ్మల్ని తొక్కేయాలని ఆలోచన చేయడం ఇట్లాంటివన్నీ జరిగినాయి. వాడు తొక్కితే మనం తొక్కపడతామే, తిరిగి తొక్కి పారేస్తాం పాతాలని. వారి ఆ పాట మేము ట్యూన్ చేసి మేము వాడి మేము దానికి ఒక స్టెప్ పెట్టి దానికి ఒక కథ అది దానికి ఒక మేకప్ వేసి మేము ప్రజల్లోకి తీసుకొస్తే ఎత్తుకపోయి మళ్ళీ నాదంటి. ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? పాటలు దొంగలు ఉందరు అప్పట్లో వెనకట గొడవలు పడడం దాన్ని అడుగులు వేసేసి తిరిగి తొక్కితే మళ్ళీ పాతాలని పోవాలి కొడుకు. దేవుళ్ళ పాటలు అని అంటే మీరు పాడిన పాటలే కనబడే. అబ్బబ్బా అంజన్న దేవుడంటే నీవే, దేవుడంటే నీవే, లంకలోన తునికినట్టి వీరుడంటే నీవే, వీరుడంటే నీవే. ఇంకో పాట కూడా ఉంటుంది అన్న మీది, ఆంజనేయుని పాట. లంకలోకి పోయి వద్దమా రామయ్య, లంకలోకి పోయి వద్దమా రామయ్య, సీతమ్మను తీసుకొద్దమా. ఆ రోజు వాడినటువంటి భక్తి పాటలు. లంకలో సీతమ్మ ఉందయ్యో రామయ్య, ఇంకా నీకు శోకము వద్దయ్యా. గుడిలో ఉన్నటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ పాటలు ఓడింటుడు అని. నందారే నారి ముద్దుల గుమ్మక్క సరి సరి నందారే, నందారే నారి ముద్దుల గుమ్మక్క సరి సరి నందారే.